Good evening everyone, respected principal sir and my colleagues and all my students. Today we celebrate farewell party. Okay, చాలా ఎంజాయ్ చేస్తున్నారు కానీ రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా కానీ ఎవరు సీరియస్నెస్ అనేది లేదు అసలు. నెక్స్ట్ ఇంటర్ తర్వాత వెళ్ళేది డిగ్రీ కదా, కాకపోతే ఏంటి అక్కడ కూడా ఇలానే ఉంటారా? సీరియస్నెస్ అనేది లేదు మీకు ఎవ్వరికి కూడా. మీ కొంతమంది మాత్రమే, ఒక 10% మాత్రమే చదవాలని ఉంది, మిగతా 90% అయితే టైంపాస్. మంచి రిజల్ట్ రావాలంటే కష్టపడి చదవాల్సిందే, ఖచ్చితంగా 100% కష్టపడితేనే రిజల్ట్ అనేది వస్తుంది. అందరు పాస్ అవ్వాలని కోరుకుంటాను. Now I am inviting Principal Sir to give a small speech. Welcome to the day, sir. Good evening, all of you. చెప్పండి ఏం స్పీచ్ చేయాలి? స్మాల్ స్పీచ్ స్పీచ్ అదా? ఓకే, ఒక 1 minute. అప్పుడప్పుడు క్లాసుల్లో వీలైతే ప్రేయర్లో ఏంటి అనేది చాలాసార్లు చెప్పుకున్నాం, పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటున్నారు, ఎక్కడున్నా లైఫ్లో రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. బీ హ్యాపీ, డోంట్ థింక్ అబౌట్ అదర్స్, బీ ఇండిపెండెంట్, బీ హెల్తీ. ఓకేనా? దిస్ ఈజ్ లైఫ్, దట్స్ ఇట్. ఓకేనా? అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే అన్నీ ఆనందించవచ్చు. తర్వాత అన్నింటికన్నా ముఖ్యమైనది వెల్త్, మీన్స్ మనీ. ఓకేనా? ఏం పని చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, ఏం బిజినెస్ చేస్తున్నారు అనేది సంబంధం లేదు. అల్టిమేట్గా నా ఫస్ట్ ఇయర్ అల్టిమేట్గా మనని సొసైటీ ఒక ట్యూన్ చేసి పెట్టింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు స్కూల్లో ఉంటే మిమ్మల్ని నేను ఎలా మెజర్ చేయాలి? మార్క్స్తో మెజర్ చేయాలి. రేపు ప్రొద్దున మీరు బయటకు వెళ్తే సొసైటీ ఎట్లా మెజర్ చేస్తుంది? మీ ఎకనామికల్ స్టేటస్ను మెజర్ చేస్తుంది. ఓకే, రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. రెండింటిలో ఏది తగ్గినా ఏదో ఒక రోజు మనం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, అప్పుడప్పుడు చిన్న చిన్న వాట్సాప్లలో స్టేటస్లు రాసుకుంటూ వెళ్తాను. లైఫ్ ఆల్వేస్ టెస్ట్ అది. ఓకేనా? ఎవ్రీ టైం. బట్ లైఫ్ గివ్ అస్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకేనా? ఎప్పుడు జీవితం ఒక మనకు టెస్ట్ పెడుతూనే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం చాలా రకాల అవకాశాలను ఇస్తుంది. అది ఏ అవకాశం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ అవకాశాలు మనకు చెప్పవు, ఇది యూజ్ చేసుకో, ఇది మంచి అవకాశం అనేటటువంటి అవకాశాలు మనకు పర్టికులర్గా ఎవరు చెప్పరు, మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ఇక దిస్ ఈజ్ మై లైఫ్. ఎవ్రీబడి హ్యాస్ ఏ వాంట్, ఎవ్రీబడి హ్యాస్ ఏ డిజైర్, బట్ లిటిల్ పీపుల్ కెన్ ఎంజాయ్ ద లైఫ్. ఓకేనా? ఆ లిటిల్లో మీరంతా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకేం కావాలి? సాంగ్. ఓకే, సాంగ్ తర్వాత డ్యాన్స్. సరే, పాడుతున్నావా? అన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటా, తెలుసు కదా. ఏదో వాడతా వినాలా? అర్థమైందా?
మంచిదో పాడుదో లవ్వుదో ఏడుపుదో ఏదో ఒకటి నడుస్తుంది. లైఫ్ జట్కబడి నడిచేయాల. అర్థమైందా? మీరు అందరు సైలెంట్గా ఉంటే నేను తొందరగా కంప్లీట్ చేస్తా. మీకు ఇదంతా కుర్చీని తీసేసి ఒకసారి తీన్ మార్ ఎగురుతామంటే అదే కదా. ఎప్పుడెప్పుడు తొందరగా అయిపోతుందా, కుర్చీని ఎప్పుడు తీసేస్తారా అని చూస్తున్నారు అంతా. ఒక ½ దమ్ము వచ్చి ముక్కులకు అంత దుమ్ము పోతే నా సాంగ్రంగా రేపటి నుంచి రైట్ ఆగురు. ఒక 2 లైన్లు ఎక్కడో సేవ్ చేసి పెట్టుకున్నాం. ఓకే రైట్. మా వినయ్ సార్ వినయ్ సార్ అని చూసి ఒక మాస్టర్ సినిమా పాడేయాలి కదా. లేడా పేదా? రైట్ ఓకే జోక్ రైట్. మాస్టర్ సాంగే. అరే నవ్వకురా. ఫస్ట్ నుంచి వాడ, మిడిల్ నుంచి వాడ. ఏ వైపు పోనీవి నన్ను కాపైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వే, ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా, గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా, ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఓకేనా?